మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికులందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. క్షమించాలి, నేను రోజు ఉన్నట్టుగా లేను. కొంచెం జ్వరం దగ్గు ఉండటం వల్ల బలంగా మాట్లాడలేకపోతున్నాను ఈ రోజున. కానీ మనకి మొన్న కొద్ది రోజుల క్రితం అనంతపూర్ కవాతుకి చాలా సభల్లో చెప్తా ఉంటాను. కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం, కవాతు పొలిటికల్ పార్టీస్ చెయ్యం, రాజకీయ పార్టీలు ఎప్పుడు కవాతు చేయం. సైనికులు కవాతు చేస్తారు, మిలిటరీ కవాతు చేస్తారు. మిలిటరీ కవాతు చేస్తారు. ఎలాంటి సందర్భాల్లో అంటే లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా చేతుల మీదకి వెళ్ళిపోయిన తర్వాత, చేతులు జారిపోతే ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ కొంచెం కిందకి వెళ్ళినా వాళ్ళు కనిపించాలి. లా అండ్ ఆర్డర్ చాలా నిర్వీర్యం అయిపోయి సంఘం సమాజం క్రమశిక్షణ తప్పుతుంది అనుకున్నప్పుడు జనరల్గా మిలిటరీ వాళ్ళు కవాతు చేసి మేము ఉన్నాం జాగ్రత్త అని చెప్తారు. జనసేన కవాతు అనేది ఎందుకు తీసుకున్నామంటే, రాజకీయ వ్యవస్థ అంతా ఒక తెలుగుదేశం పార్టీయో ఒక వైసీపీ అన్న ఉద్దేశం కాదు. గత దశాబ్దాలుగా రాజకీయాలు ఎప్పుడు కూడా, బాబు జాగ్రత్త మీద పడదు, అరే వెనక్కి వెళ్ళండి దయచేసి, వెనక్కి వెళ్ళండి మీరు దయచేసి, మీద పడతారండి దయచేసి. అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం వెనక్కి పోండి ప్లీజ్, మీద పడదు. ఆడపడుచున్నారు ఇక్కడ, దయచేసి వెనక్కి పోండి ప్లీజ్, మాట వినండి దయచేసి. ముందుకి నూకొద్దు ప్లీజ్, దయచేసి ముందుకు నూకొద్దు. మీరు ఇటు చేస్తారమ్మా, మీరు ఇటు ఇచ్చేయండి అమ్మా, మీరందరూ ఇటు వచ్చేయండి, లోపలికి వచ్చేయండి మీరందరూ. అదే రాజకీయ వ్యవస్థ వైసీపీని చూస్తే నన్ను ముఖ్యమంత్రిని చేసే వరకు ఏ సమస్యలు తీరేలా లేవు. ఇంకొకసారి ముఖ్యమంత్రి చేస్తే కానీ సమస్యలు తీరేవు అని చెప్పేసి చంద్రబాబు గారు చెప్తా ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ వచ్చే సంవత్సరాలకు, వచ్చే 5 సంవత్సరాలకు తప్ప వచ్చే 25 సంవత్సరాలకి ఎలా ఉండాలి, ఏం ఆలోచించాలి అన్న విధి విధానాలు ఆలోచించే విధిలో పరిస్థితులు ఎవరు లేరు. ప్రజలకి ఆకాంక్షల్ని కానీ వారి ఆశల్ని కానీ అర్థం చేసుకునే పరిస్థితుల్లో రాజకీయ నాయకులు లేరు. వారి ఆశలు వారి అవసరాలే తప్ప దాని మీద రాజకీయాలు అడుగుతారు తప్ప ప్రజల ఆకాంక్షలు కానీ ప్రజల ఆశల్ని కానీ ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు రాజకీయాలు లేవు. రాష్ట్ర విభజన తర్వాత మనకి చాలా మంచి అవకాశం వచ్చింది. ఒక సరికొత్త బలమైన రాజకీయ వ్యవస్థని సరిగ్గా స్థాపించడానికి, కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా ఒక బలమైన రాజకీయ వ్యవస్థను స్థాపించడానికి జనసేన పుట్టింది. ఎవరికి ధైర్యం లేని సమయంలో బలంగా మాట్లాడగలిగే గొంతు, పోరాటం చేయగలిగే గొంతు, అన్యాయాలు ఎదుర్కొనగలిగే గొంతు, రౌడీలకి గూండాలకి ఛాతీ చూపించి గుండె ధైర్యంతో పిడికిలి బిగించే పార్టీ మనది జనసేన పార్టీ. జాగ్రత్తలు నాకున్నది కూడా ఈ రోజున ఇన్ని దశాబ్దాలు ఇంతమంది ముఖ్యమంత్రులు మొత్తం మన రాయలసీమ నుంచే వచ్చారు. అనేక ముఖ్యమంత్రులు ఇంక్లూడింగ్ మన చంద్రబాబు నాయుడు గారితో సహా ఈ రోజుకి మన గుంతకలు స్పిన్నింగ్ మిల్ తెరిపించలేకపోయారు. ఈ రోజుకి ఒక్కళ్ళు
వీళ్ళకి వేలకు వేల ఎకరాలు సంపాదించుకునే సమయం ఉంది. కానీ ఇంతమంది యువతంతా మనందరికీ నిరుద్యోగ భృతి ఇస్తే యువతకు సరిపోదని చూస్తూ ఉన్నారు. వీళ్ళిచ్చే నిరుద్యోగ భృతి కానీ చెరువులకి చినుకుల వల్ల చెరువులు నిండుద్దా? వీళ్ళిచ్చే జీవితం ఇవ్వాలి వీళ్ళకి. వీళ్ళ బిడ్డల భవిష్యత్తు చూసుకుంటున్నారు కానీ మన భవిష్యత్తును చూసుకునే పరిస్థితుల్లో లేరు. కానీ జనసేన ఉంది 25 కేజీల బియ్యం ఇవ్వడానికి కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి ఈరోజున జనసేన పార్టీ ఉంది. ఒకప్పుడు గుంతకల్లు డివిజన్ ఎందుకు పెట్టారు బ్రిటిష్ వాళ్ళంటే ఇక్కడ అనేక వ్యాపార కేంద్రంగా ఉండాలి, పారిశ్రామిక కేంద్రంగా ఉండాలి, అది ముఖ్య ఉద్దేశం. ఈ రోజున ఇన్ని ముఖ్యమంత్రులు ఇంతమంది వచ్చారు, ఒక్కరు నిలబడలేకపోయారు. కానీ నేను మీకు మాటిస్తున్నాను, ఆడదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, మీరు వలసల బాట పట్టాల్సిన అవసరం లేదు. నేను మీకున్నాను, నేను మీకు అండగా ఉన్నాను. జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. మనకి 1000 కోట్ల అవసరం లేదు. మనకి ఈ రోజున వేల ఎకరాలు లేవు, 1000 కోట్లు లేవు. కానీ లక్షల్లో కోట్లలో మీ గుండెలో హృదయం ఉంది. ఆ సంపదలో చాలు మనకి. నేను మీకు మాటిస్తున్నాను, ఈ రోజున గుంతకల్లు నుంచి జనసేన ప్రభుత్వం తీసుకొచ్చిన వెంటనే గుంతకల్లుని పారిశ్రామిక కేంద్రంగా నేను దీన్ని అభివృద్ధి చేస్తాం. మీరు ఎక్కడో బయటికి వెళ్ళి బెంగళూరుకో పారిశ్రామిక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేస్తాం. అలాగే ఇప్పుడు దాకా SEZ పేరు చెప్పి స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పి మాకు ఇందాక నేను మా అన్న మనోహర్ గారు మాట్లాడుకుంటూ ఉంటే కారులో ఎకరాలు కొనుగోలు చేశారు. మనకి విండ్ మిల్స్ అని చెప్పి విండ్ మిల్ పెట్టడానికి కొంత భూమి సరిపోద్ది. మరి మిగతా భూమి అంతా నిరుపయోగంగా ఉంది. అది మరి రైతులకు ఎందుకు ఇవ్వకూడదు? రైతులు ఎందుకంత పంట చేయకూడదు? ఎందుకంటే స్పిన్నింగ్ మిల్ పెట్టేసి అమ్మేసిన తర్వాత రైతులు ఏం చేయాలి? ఆ ఖాళీ భూమిని మనకి విండ్ మిల్ యాజమాన్యంతో మాట్లాడి రైతులకి సేద్యం చేసుకునేలాగా అలాంటి హక్కుని తీసుకొస్తాం, అలాంటి పద్ధతిని తీసుకొస్తాం మనకి. ఎందుకంటే మనకి ఉపాధి అవకాశాలు పోకూడదు మనకి. అలాగే ఇప్పుడు తన గొంతు నొప్పి క్షమించాలి. అనంతపురం ఇంతమంది ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా వలసలు నిన్న మీకు చూసారో లేదో చాలా మందికి కొంతమంది తెలుసుండొచ్చు. ముఖ్యమంత్రి గారు నేను అనంతపురంకి వస్తున్నాను తెలుసుకున్న వెంటనే కొన్ని సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం 24,000 రెయిన్ గన్స్ తోటి అనంతపురం ఎంత బాగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 24,000 రెయిన్ గన్స్ 300 కోట్లతో ఖర్చు పెట్టి గుంతలని చెప్పేసి మొత్తం దాని మీద 1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజున చూస్తే ఒక్క రెయిన్ గన్ లేదు, ఒక్క దాంట్లో నీళ్లు లేవు. ఈ డబ్బులు ఇలాగా పందేరాలు తప్ప నిజంగా ఉపయోగపడే, నిజంగా అంత 1000 కోట్లు ఖర్చు పెట్టి కొంత ప్రతిపాదన చేస్తుంటే మన గుంతకల్లు మన స్పిన్నింగ్ మిల్ తెరిపించే అవకాశాలు ఉండేదేమో. కానీ ముఖ్యమంత్రి గారు అలాంటివి చేయరు. పనికొచ్చేది ఏమి చేయరు. ప్రజలకి పనికొచ్చేది, ప్రజలకు ఉపాధి కల్పించేది చేయరు. వాళ్ళ కమిషన్లు వచ్చేది చేస్తారు. నేను వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడుతూ ఉన్నాం, మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళరంటే పవన్ కళ్యాణ్ ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు తిరుగుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుదాం అనుకుంటున్నా, నా పెళ్లిళ్ళ వల్లే రాష్ట్ర విభజన జరిగింది, నా పెళ్లిళ్ళ వల్లే అవినీతి జరిగింది, నా పెళ్లిళ్ళ వల్ల పాపం జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి కూర్చోబెట్టి కేసుల్లో ఉన్నారు. ఏంటా మాట్లాడతారు మీరు? వైసీపీ నాయకులు ఏం పిచ్చి పిచ్చిగా ఉందా మీకు? తమాషాగా ఉందా మీకు? మేము మాట్లాడుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రథసారథిగా రాజ్యాంగాన్ని స్ఫూర్తిని తీసుకెళ్ళమంటున్నాం అసెంబ్లీలోకి వెళ్ళి. అంతేగాని మేము పాలసీలు అలా కాదు. వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాం,
ఇప్పుడు గుంతకల్లు స్పిన్నింగ్ మిల్ తెరిపించడం కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిలో అందువల్ల గుంతకల్లు స్పిన్నింగ్ మిల్ తెరిపించట్లేదు అంటారా మీరు? ఏం మాట్లాడతారా మీరు? ఏమో మాట్లాడేవాళ్ళు లేదంటే మీ ఇష్టానికి నోరు పేలుతా ఉన్నాయి. జాగ్రత్త, కొంచెం హోషియారుగా ఉండండి. ఇష్టానికి మేము పట్టానికి ఏం లేవు. మీకు కొద్ది మంది ముఠా సంస్కృతి పెట్టుకొని మీకు అంత ధైర్యం ఉంటే, అరే చెగువరాన్ని స్ఫూర్తిగా తీసుకుని మాకెంత గుండెలో ధైర్యం ఉంటుందో తెలుసా మీకు? భయపడతామా మీరు చేసే కూతలకి? భయపడతామా మేము? పిచ్చిగా మాట్లాడకుండా మేము మాట్లాడుతుంది పాలసీల గురించి మాట్లాడుతున్నాం, అనంతపురం కరువు గురించి మాట్లాడుతున్నాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతున్నాం, కవాతులు చేస్తున్నాం, అన్యాయాల గురించి మాట్లాడుతున్నాం, అవినీతి గురించి మాట్లాడుతున్నాం. మీరు నా వ్యక్తిగతంగా తిడితే వైసీపీ నాయకులకి ఒక్కొక్కడి వ్యక్తిగత జీవితం మొత్తం నేను రోడ్ల మీద పెడతాను. జాగ్రత్త, పిచ్చిగా మాట్లాడకండి. ఒక్కొక్కడు ఏం తమాషాలుగా ఉందో మీకు? నా సంస్కారం ఒప్పుకోదు. మీ ఆడపడుచులు మీ అక్క చెల్లెల్ని తిరదామంటే పవన్ కళ్యాణ్ సంస్కారం ఒప్పుకోదు. నా దురదృష్టం, మా అమ్మని అలా పెంచింది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తితో దాడి జరిగినప్పుడు తెలుగుదేశం నాయకులు వాళ్ళ అమ్మగారు చేయించారు, విజయమ్మ గారు చేయించారంటే నేను ఒకటే చెప్పాను తెలుగుదేశం నాయకులకి, ఏ తల్లినా కొడుకు మీద దాడి చేసి ఏం మాట్లాడతారు తెలుగుదేశం నాయకులు తిట్టాను. అది నా సంస్కారం. మీ అమ్మగారిని, విజయమ్మ గారిని తెలుగుదేశం నాయకులు తిడుతుంటే అరే మేము విభేదిస్తాం, పాలసీల మీద విభేదిస్తాం తప్ప మిమ్మల్ని కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మేము కించపరచాం. మీ అమ్మగారిని మేము వెనకేసుకొచ్చాం, మీ అమ్మగారికి మేము గౌరవం ఇచ్చాం, విజయమ్మ గారికి గౌరవం ఇచ్చాం. మీరు కూర్చోబెట్టి మీరు ఈ స్థాయిలో మాట్లాడుతూ ఉంటే అంటే రేపు పొద్దున మీకు ఓట్లు అయిపోతే ప్రజలు కూడా ఇలా పర్సనల్గా తిడతారా మీరు అందరినీ? నేను ఆలోచిస్తుంది మనం ఎవరికి ఓట్లు ఈ రోజున ఏ మూలకెళ్ళినా వైసీపీకి ఓట్లేసిన ప్రజలు, తెలుగుదేశంకి ఓట్లేసిన ప్రజలు ఈ రోజున జనసేన వెంట తిరుగుతున్నారు. దేనికి తిరుగుతున్నారంటే వీళ్ళు వదిలేశారు గాలికి. ఒక ఆయన ఇంకోసారి ఎన్నుకుంటే చూపిస్తానంటాడు. ఒక 100 సార్లు నేను కాపాడండి, 100 సార్లు తర్వాత నేను కాపాడుతున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. నేను ముఖ్యమంత్రి అయితే తప్ప ఏ పని చేయలేని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రోజున కవాతు అనేది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలి, మనకి బాధ్యత కూడిన వ్యవస్థ రావాలి. ఇందాక జనతరంగం ప్రోగ్రాంకి వెళ్ళి చిన్నపాటి మనకు వచ్చే డ్రైనేజ్ కాలం వెనకాల ఇళ్లున్నాయి, ప్రజలందరికీ చాలా బాధ కలిగింది. చూస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు గోడకి చెమ్మ వచ్చేస్తుంది, పావులు వస్తున్నాయి లోపలికి, బిడ్డలు రోడ్డు మీదకి వెళ్ళిపోతే యాక్సిడెంట్లు అవుతున్నాయి, హైవేలో ఉన్నాయి. ఇల్లు ఇవ్వలేకపోయారా మీరు? పట్టుమని 10 ఇల్లు కూడా ఇవ్వలేరా మీరు? దానికి కూడా మీకు ఊడిగం చేయాలా? దానికి కూడా మీకు గులాంగిరి చేయాలా? దానికి కూడా మీకు బానిసత్వం చేయాలా? వైసీపీ నాయకులకి, తెలుగుదేశం నాయకులకి ఎప్పుడు మారుతుంది సమాజం? ఇంతమంది యువత ఉన్నారు, యువతని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు ఎవరు? యువతకి ఉద్యోగాలు కల్పించే వ్యక్తులు ఎవరున్నారు ఇక్కడ? అందుకే జనసేన పార్టీ ఆ బాధ్యత తీసుకుంటుంది. మీకు అండగా నిలబడతాం, మీ భవిష్యత్తుకు నిలబడతాం. ఏదో 1500 2000 ఇచ్చేసి తూతూ మంత్రంగా మీకు నిరుద్యోగ భృతం చెప్పట్లా. నేను 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడం అనుకున్నాను. నేను అడుగుతా ఉన్నాను, పొద్దున సభలో చెప్తా ఉన్నాను, కార్యకర్తల సభలో, ఈ ముఠా సంస్కృతుల సమాజంలో, అవినీతి వేల కోట్లతో ఉన్న రాజకీయ సంస్కృతిలో నేను ఒకటే, నాకేం ధైర్యం ఉంది, నాకేం బలం ఉంది? మీకు తెలుసో లేదో రాజకీయ పార్టీ పెట్టడానికి అవినీతితో విసిగిపోయి గుంతకల్లో చెప్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్నవరం షూటింగ్ చేస్తూ ఉంటే నా వ్యాన్లోకి ఒకరు నెట్టుకొచ్చి నన్ను సినిమా షూటింగ్, నన్ను కొత్తగా సినిమా చేయాలంట, నన్ను బెదిరిస్తున్నారు. చెప్పాను, మనసులో అనుకున్నాను, ఇంకొక అడుగు ఒకటే చెప్పాను వాళ్ళకి, నేను ఇష్టమైతే సినిమా చేస్తాను, అంతేగా నన్ను ఎవ్వడు బలవంతంగా ఎవరు నన్ను సినిమా చేయించాడు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి అనిపిస్తూ ఉంది వెనకాల ముఠా సంస్కృతిని తీసుకొచ్చి నన్ను అలా చేస్తే భయపడి అలా ఒప్పుకుంటానంటే మీ అందరికంటే తెగించడం జాగ్రత్త. ఎందుకంటే ఈ అవినీతితో నిండిపోయిన రాజకీయ సంస్కృతిని తీయాలి అంటే రోజు నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటాను. తెలుసో లేదో మీకు? రోజు నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటాను. ఎందుకు చెప్తాను?
అంత సిద్ధపడితే తప్ప మార్పును తీసుకురాలేం, అంత సిద్ధపడితే తప్ప పోరాటాలు చేయలేం, అంత సిద్ధపడితే తప్ప ఈ అవినీతితో నిండిపోయిన అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని తల్లి తగలేలేం. అందుకని అందరినీ సిద్ధపడాలి, వేరే దారి లేదు మనకి. నేను జాగ్రత్తగా ఉండి నాకు బాగుండాలంటే నేను ఎక్కడ రాజకీయం చేస్తాం? ప్రజలకు పనికొచ్చే రాజకీయం చేయాలంటే ఒకప్పుడు స్వాతంత్ర సమరయోధులు ఎంత త్యాగాలు చేశారో అంతకు సిద్ధపడితే తప్ప ఈ రోజున మార్పును తీసుకురాలేని పరిస్థితి. అందుకని దాన్ని సిద్ధపడిపోయాను. మొత్తం సర్వం అణువణువును వదిలేయడానికి నా కుటుంబాన్ని వదిలిచ్చాను, నా కుటుంబాన్ని వదిలిచ్చాను. ఎందుకంటే ఇది మొత్తం నా కుటుంబం, ఇది నా కుటుంబం. కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అందరికీ అండగా నిలబడటానికి వచ్చాను. అందుకని నా అన్నదమ్ములందరికీ ఇంత ఘనమైన స్వాగతం పలికినందుకు, ముఖ్యంగా ఆడపడుచులకి 1050 రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ పే చేయాలంటే కటకట్లాడతారు ఆడపడుచులు. అందుకే ఉచిత గ్యాస్ సిలిండర్ ఎందుకు పెట్టానంటే వాళ్ళకి అండగా ఉండటానికి. ఎందుకంటే మేము ఆడపడుచులతో పెరిగిన వాడిని, ఆడపడుచుల కష్టాలు తెలుసు. అలాగే 2500 రూపాయల నుంచి 3500 వరకు ఎవరెవరో బ్లాక్ మార్కెట్ డీలర్లు, రేషన్ షాప్ డీలర్లు అడ్డగోలుగా దోచేసి దాన్ని కాకినాడ పోర్టు నుంచి అడ్డగోలుగా వెళ్ళి డబ్బులు సంపాదించి అక్కడి నుంచి ద్రాక్ష తోటలు కొనుక్కుని కులికే వ్యక్తులు మనకి రానివ్వకుండా చేస్తుంటే అవన్నీ కట్ చేసి 2500 రూపాయల నుంచి 3500 వరకు మన ఆడపడుచులు డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి వేయడానికి సిద్ధపడ్డాం మేము. అది మనం తీసుకున్నది. అలాగే మిగతా మేనిఫెస్టోలన్నీ మన నాయకులు చెప్తారు. నేను అదే చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా, జనసేనని పవన్ కళ్యాణ్ మీరు ఆలోచించండి. మీరు గుడ్డిగా నమ్మమని చెప్పట్లా. మీరు ఆలోచించి 2019కి ఎందుకంటే నేను నిలబడింది మన ఇజ్రాయెల్, మన అనంతపురంతో కంపేర్ చేస్తే ఇజ్రాయెల్ ఇంకా ఎడారి లాంటి ప్రాంతం. అక్కడ విపరీతమైన వ్యవసాయానికి సంబంధించి బోల్డంత టెక్నాలజీ ఉంది. వాళ్ళ స్వయం సమృద్ధి, వాళ్ళ పంటలు సంపాదించుకోగలుగుతారు, పండించుకోగలుగుతున్నారు. తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తి. ఇలాంటి సమయంలో నాకు అనిపించింది ఇంత టాలెంటెడ్ ఉన్నారు. కోస్తా ఆంధ్ర కంటే ఒకప్పుడు ఎక్కువ పంట పండిన భూమి రాయలసీమ. కాటన్ బ్యారేజ్ రాకముందు ఎక్కువ పంట పండిన భూమి రాయలసీమ. కోస్తా ఆంధ్ర కంటే 10 లైబ్రరీలు ఎక్కువ ఉన్నాయి రాయలసీమది. చదువుల సీమ ఇది, సరస్వతి సీమ ఇది, ముఠా సంస్కృతి సీమ కాదు. లేకపోతే తరిమల నాగిరెడ్డి ఎక్కడి నుంచి వస్తాడు, అన్నమయ్య ఎక్కడి నుంచి వస్తాడు, ఒక వేమర్ ఎక్కడి నుంచి వస్తాడు, ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి ఎక్కడి నుంచి వస్తాడు, ఒక సిద్ధప్ప ఎక్కడి నుంచి వస్తాడు, సిద్ధయ్య. ఇంతమంది మహానుభావులు. తరిగొండ వెంగమాంబ ఎక్కడి నుంచి వస్తుంది. ఇంత కళలకి నిలయం ఇది, చదువులకి నిలయం ఇది, మతాల సామరస్యానికి నిలయం ఇది. ఒక వీరబ్రహ్మేంద్ర స్వామికి ఒక ముస్లిం అయిన సిద్ధయ్య శిష్యుడిగా ఉండటం ఇది మన మత సామరస్యానికి అది ప్రతీక. అది అంత గొప్ప నేల రాయలసీమ నేల, అంత గొప్ప సంస్కృతి రాయలసీమ సంస్కృతి. అంతేగాని వీళ్ళందరూ కూర్చోబెట్టి సినిమాలు చూపించినట్టుగా చంపేస్తాం, నరికేస్తాం, ఇదిగా రాయలసీమ సంస్కృతి. కట్టమంచి రామలింగారెడ్డి పుట్టిన నేల ఇది. తిరిగి అలాంటి నేలని, ఎందుకంటే యువతలో నాకు ఎంతమంది తరిమల నాగిరెడ్లు ఉన్నారు, ఎంతమంది కట్టమంచి రామలింగారెడ్డి ఉన్నారు, ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ వెలికి తీసుకొచ్చే బాధ్యత నేను మీకు మాట ఇస్తున్నాను. మన బ్రిటిష్ వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే గుంతకలను డివిజన్ చేశారో, దీనిని పారిశ్రామిక కేంద్రంగా చేశారో, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏ ఒక్కరు దృష్టి సారించలేదు. నేను మీకు మాటిస్తున్నాను, ఇక్కడికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను, జనసేన పార్టీ తీసుకుంటున్నాను. మీరు ఎక్కడో బెంగళూరుకి పారిపోవాల్సిన అవసరం లేదు. మనకి స్కిల్స్ సరిపోకపోతే, నైపుణ్యం సరిపోకపోతే నైపుణ్యం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మనకి నైపుణ్యం తెప్పించే ఇన్స్టిట్యూషన్స్ ముందు పెట్టిస్తాం. అలాగే ఇవన్నీ మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, నాకు జ్వరం ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. అన్నదమ్ములందరికీ ఇంత ఘనమైన స్వాగతం పలికిన గుంతకల్ అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ ఎక్కడ ఆ స్పిన్నింగ్ మిల్ కార్మికులు తెప్పించండి. అయ్యా రండి.
ఈ రోజున టీసీ నారాయణ రెడ్డి గారిని స్పిన్నింగ్ మిల్ ప్రెసిడెంట్గా ఈరోజు ఇక్కడ ఉన్నారు. వారికి మేము మాటిస్తున్నాం, ఈ స్థలాన్ని కానీ దీన్ని కుదిరితే స్పిన్నింగ్ మిల్గా ఓపెన్ చేయిస్తాం. లేని పక్షంలో దీన్ని చక్కటి పారిశ్రామిక అవసరాలకు దీన్ని వాడదాం. ఏదైనా సరే ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించేది. అలాగే మనకి బకాయిలు ఏమున్నాయో దాదాపు ఎన్ని కోట్ల బకాయిలు ఉంది సార్? మనకి 5 కోట్ల బకాయిలు. 5 కోట్ల బకాయిలు తెప్పించే బాధ్యత, అలాగే కార్మికుల కుటుంబాలకు మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కూడా విన్నవించుకుంటా ఉన్నాం. ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకుంటా ఉన్నాం. గుంతకల్లుకి బకాయిలు చెల్లించాల్సిందని హైకోర్టు ఆదేశాలు పెట్టింది. కనీసం మీరు రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి రాయలసీమ మీద ప్రేమగా ఉంటే, మీకు రాయలసీమలో పుట్టి ఉండి పౌరుషం ఉంటే ముఖ్యమంత్రి గారికి, మీరు రాయలసీమ బిడ్డలే అయితే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. గుంతకల్ నుంచి తిరిగి స్పిన్నింగ్ మిల్ తెరిపించండి, ఈ బకాయిలు చెల్లించండి. అంటే పరిశ్రమ పెడితే ఆకలి చావులు పెట్టాలని పెట్టరు, మనుషులు బతకాలని పరిశ్రమలు పెడతారు. కానీ 60 మంది పైన ఆకలి చావులు పెడితే ఒక్కళ్ళ కనికరం లేదు, మాట్లాడేవాళ్ళు లేరు, నిలదీసేవాళ్ళు లేరు. అందుకని స్పిన్నింగ్ మిల్ కార్మికులందరికీ వారి కుటుంబాలకు మేము అండగా ఉంటాం. మీరు ఒకసారి చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి ఒకసారి, నేను దాన్ని ముందుకు తీసుకెళ్తాను. మేము తెలియజేసుకుంటున్నాను మీకు. ఓకే. గౌరవనీయులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఉర్రకల్లు వేస్తూ ఇక్కడికి అరుదించినటువంటి యువకులకు, యువ కెరటాలకు, యువ కిషోరాలకు, అదేవిధంగా మిల్లు కార్మిక సోదర సోదరీమణులకు, రైతులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి. మనకి ఈరోజు స్పిన్నింగ్ మిల్లుకు మోక్షం వచ్చింది. ఎందుకనగా వీరాది వీరుడు జనసేన అధ్యక్షుడు సువర్ణ పాదము మోపినాడు. ఇంకా మిల్లు ఖచ్చితంగా తెలిసే పరిస్థితి ఏర్పడుతుంది. మేము ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా అడిగాం, అయ్యా మాకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి, మాకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి, మా మిల్లులు తెరిపించాలని చెప్పి ఎంతో అడిగినాం. అయినా ఎవరు ఇంతవరకు పట్టించుకోలేదు. మన జనసేనాని వీరాది వీరుడు ఈరోజు ఈ యొక్క సభకు సబ్జెక్టుకి వస్తున్నాను. ఈరోజు ఈ యొక్క మిల్లును తప్పక తెరిపిస్తానని చెప్పి మీ అందరి సమక్షంలో హామీ ఇచ్చాడు. కాబట్టి నేను ఇంకొకటి చిన్న ఉదాహరణ చెప్తున్నాడు. జనసేన సాధించినటువంటి, జనసేన వీరాది వీరుడు సాధించినటువంటి విజయాన్ని చెప్తున్నాను. ఈయన ఎక్కడైతే పర్యటిస్తారో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించాడు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉద్యానంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నటువంటి రోగులకు వాళ్ళకి ఈరోజు ఎంతో మేలు కలిగజేసినాడు. ఈ యొక్క జనసేనాని యొక్క మాటకు చంద్రబాబు నాయుడు తల వంచి ఈనాడు కిడ్నీ రోగులకు ఒక్కొక్కరికి 2500 రూపాయలు పింఛను ఇస్తున్నారు. 2500
పింఛన్ ఇస్తున్నాడు. నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఈ స్పిన్నింగ్ మిల్ తాలూకు కష్టాలు తెలుసు, కార్మికుల కష్టాలు తెలుసు. కార్మికులకు అండగా ఉంటాం, చనిపోయిన కుటుంబాలకు అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రతిపక్ష నాయకుడు ఒత్తిడి పెట్టమని కోరుతున్నాం. అలాగే ఒకసారి భారతమాతకి వందనాలు పలుకుతూ ఒకసారి సభకి వందన సమర్పించేద్దాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై హింద్. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన, జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన.